ఏ జబ్బుకు ఎంత పరిమితి, మీరు ఎంత ఇస్తారు, మేము ఎంత ఇవ్వాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎన్ని లక్షలైనా సరే ఒక ఉద్యోగికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్ని లక్షలు అయితే సరే పెట్టుకునేటట్లు ఏ జబ్బుకి ఎంత వైద్యం అనేది అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. ఒక్క జబ్బుకు అగ్రిమెంట్ కాలేదు. ఒక్కరి హాస్పిటల్ పోతే ఈహెచ్ఎస్ కింద అంటే వాటి చూస్తారు అట్లా మొక్కలు హాస్పిటల్ యాజమాన్యం, అది ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు అవుతావా, నువ్వు కట్టు ట్రీట్మెంట్ చేస్తాం లేకపోతే లేదు అనే పరిస్థితి ఉందన్నమాట. నమ్మకం లేదు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఎవరైనా మేము మాట్లాడగానే ఎవరితో మాట్లాడిస్తారు, మాట్లాడించి దాన్ని బుడిలో చేయాలని చూస్తారు. కానీ ఇలా చెప్తారు కింద కాంట్రాక్ట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్న మీరు రాండి పిలిపిని, లక్షల మంది వస్తామని చెప్తున్నారు. ఆఫీసర్లు ఎవరో వాళ్ళ సంగతి చూస్తామని చెప్తున్నారు. ఇంకా కొంతమంది కోపంతో నన్ను రాళ్లతో కొడతామంటారు. వద్దురా నాయన అట్లా చేయొద్దు, మనము పద్ధతి కాదు, అట్లా కొట్లాడదాం. ఉద్యోగ సంఘ నాయకులకు కూడా మేము అడుగుతాం, కొట్లాడండి, మీరు గట్టిగా ఫైట్ చేయండి, మేము కూడా ఉన్నామని. ఎవరైనా ఉట్టుట్టుగా దాన్ని కాలయాపన చేయడానికి నిందాపరం లేచి ముందుకు పోతే ఇప్పుడు ఊరుకున్నాం. ఇంకా మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం. రిక్రూట్మెంట్ కాకుండా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ కన్నా కష్టాలు పడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మేము పిఆర్సీ వర్తింపజేసినాం. ఇంకా ఎన్నో చేసేది ఉంటుంది. ఎలక్షన్ తర్వాత చేద్దామనుకున్నాం, అనుకోని పరిస్థితులు వచ్చినాయి. 100% ఈ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2 పిఆర్సీ ఎట్లయితే ఇచ్చినామో 3వ పిఆర్సీ అద్భుతంగా ఉండేది. కాకపోతే మా కర్మ అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అప్పుడున్నటువంటి ఒక 2 ఆఫీసర్లు, మేము ఎంత మొత్తుకున్నా కూడా ఆఫీసర్లు లేదు ఎలక్షన్ తర్వాత ఇద్దాం అని చెప్పి మిస్గైడ్ చేయడం మూలన ఒరిజినల్గా మేము ఎంత ఇస్తామో అర్థం చేయలేకపోయినాం, తప్పుగా అర్థం చేసుకోవడం మూలన జరిగింది. ఉద్యోగులకు కొంచెం కోపం వచ్చింది, అరే మాకు పిఆర్సీ ఇవ్వలేదని. తర్వాత వీళ్ళు ఇస్తారనుకున్న వేసిండ్రు. 43 ఇచ్చారు కదా, 44 కన్నా మేము ఇంకెక్కువ ఇస్తాం, 50 ఇస్తాం, 60 ఇస్తాం అన్నారు. నిజంగా 5-6 నెలల్లో వచ్చేస్తాయి మనకు 40-50% పిఆర్సీ ఇస్తారు అనుకున్నారు. ఇవాళ తెలిసిపోయింది అందరు కూడా. రైతులకు ఎట్లా తెలిసిందో, మిగతా వృత్తులకు ఎట్లా తెలిసినాయో మా ఉద్యోగ వృత్తి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కనుక మేము మొదటి మిగతా అంశాల కన్నా ప్రియారిటీ ఇచ్చేది మాకు హెల్త్ కార్డ్స్. కనుక ఈ వారం రోజులలో కమిటీ డిక్లేర్ చేసి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి 2-3 రోజుల్లో అన్ని హాస్పిటల్ యజమానులతో మీరు మాట్లాడి ఏ ఎంప్లాయీ, ఏ రిటైర్డ్ ఎంప్లాయీ అపోలో హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, కిమ్స్ కానీ, కామినేని కానీ, ఇంకా ఎన్ఏబిహెచ్ కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లకు డైరెక్ట్గా పోతే ఇమ్మీడియట్గా కొన్ని వార్డులు కూడా కేటాయించి, కొన్ని రూమ్లు కేటాయించి, సపరేట్గా బెడ్లు కేటాయించి వీళ్ళు రాగానే ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకొని ₹1 అడగకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపాల. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జీతాలకించి కట్ అవుతున్నాయి. ఒక్కొక్కరివి 1800, 2000 జీతం లేచి డబ్బులు కట్ అవుతున్నాయి. మరి కట్ అయిన అమౌంట్ కట్ అవుతుందన్నప్పుడు కట్టింగ్ చేసేటంత దృష్టివే కార్డులు ఇష్యూ చేయడంలో ఎందుకు లేదా? ఆఫీసర్లు ఏం పని చేస్తున్నట్లే? నువ్వు కట్ చేయడానికి టకా జ్యూస్ చేసి కట్ చేస్తున్నావే, మరి కట్ చేయగానే కాళ్ళు కూడా టకటక ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? హాస్పిటల్తో ఒక మీటింగ్ పెట్టకుండా, కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండా డబ్బులు కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? డబ్బులు మీకు జీతంలో కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఎంప్లాయీస్ చెప్పిండ్రా? సంఘ నాయకులు చెప్పిండ్రా? ఎవరు చెప్పింది? ఎవరబ్బా సొమ్మని కట్ చేస్తారు? 30 రోజులు కన్నా కష్టాలు చెమటడిచి పనిచేసినటువంటి ఉద్యోగుల రక్తాన్ని మీరు తాగుతారా? కార్డులు ఇవ్వకుండా మొత్తం జమ చేస్తారా? కార్డులు ఇష్యూ చేసినాక కట్ చేసేది ఉంటుంది. అంత అర్జెంట్ ఏముందే? హాస్పిటల్తో మీటింగ్ పెట్టిన తర్వాత కట్ చేసేది ఉంటుంది. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పేది ఉంటుంది, మీకు ఏ జబ్బు వచ్చినా ₹1,00,00,000 సరే ట్రస్ట్ భరిస్తుంది, మీరు భయపడకండి. ఏ హాస్పిటల్లో అయితే మిమ్మల్ని వైద్యం అందించదో, ఏ హాస్పిటల్ అయితే మీకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వదో, మీరు వెళ్ళంగానే అడ్మిషన్ ఇవ్వదో ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హాస్పిటల్ యజమాని మీద యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతాం, లేదా హాస్పిటల్ మూపిస్తాం అని ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదు? ఆరోగ్యశ్రీ అన్న కూడా అడ్మిషన్ తీసుకోరు. ఇవాళ ఈహెచ్ఎస్ అంటే కూడా ఎవరు అడ్మిషన్ తీసుకోడు. కావాలంటే ఇద్దరు పంపించండి, అప్పలకు పంపించండి,
యశోదకు పంపించండి, కిమ్స్కి పంపించండి, కామినేనికి పంపండి, ఇంకేదైనా హాస్పిటల్ పంపండి, తీసుకుంటారా? ముందు పిలిపించి ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని హాస్పిటల్ వాళ్ళకు ఎవరు వచ్చినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఒకవేళ వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము బాధ్యులు చేస్తామని బెదిరించి మాట్లాడి స్టార్ట్ చేయాలి. డబ్బులు కటింగ్ చేసిన మీద పెట్టిన దృష్టి, కార్డులు ఇష్యూలు చేయడంలో లేకపోవడం, మీటింగ్లు పెట్టకపోవడం, ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కనుక వెంటనే మరి చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత తీసుకొని వెంటనే మీరు కార్డులు ఇష్యూ చేయాలి, హాస్పిటల్లో మీటింగ్ పెట్టాలి. మీరు ఈహెచ్ఎస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో ఎవడైనా అడ్మిట్ చేసుకోకపోతే, ఈహెచ్ఎస్ అని చెప్పి చిన్న చూపు చూస్తే, సపరేట్ బెడ్లు లేవని చెప్పి వాపస్ పంపితే మీరే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సహనాన్ని, ఓర్పుని పరీక్షించకండి, మంచితనాన్ని అలసుగా తీసుకోకండి. ఏదంటే అది బట్టి చేస్తే కాము ఉంటామని అనుకోకండి. ఉట్టుటిగా అల్లటప్పగా రాలే తెలంగాణ అనేది. మేమందరం కలిసి 42 రోజుల సమ్మె, 17 రోజుల సకల జన సహాయ నిరాకరణ, పెండౌను, వంట వార్పు, సమరపేరి, మిలియన్ మార్చు, సాగరహారం, ఇలాంటివి ఎన్నో ఉద్యోగ సంఘాలు కలిపి చేసినటువంటిదే ఉద్యమం. అందుకే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి సకల జనుల సమ్మె కానీ ఎక్కువ పిఆర్సీ కావాలంటే ఒక దినం ఎక్కువ తీసుకొచ్చినాం. ఇవాళ మీరు ఇంకొక 2 పిఆర్సీ తీయరని మేము కూడా సంతోషపడతాం, మేము కూడా చేయగొడతాం. మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులమే కాకుండా, ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులమే కాకుండా, తెలంగాణ ఉద్యమకారులుగా మీకు ప్రయోజనాలు ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మెచ్చుకుంటాం. ప్రెస్ మీట్లు పెట్టి శబాస్ అని చెప్తాం, బ్రహ్మాండంగా చేసిరని. ఏ బేషేజాలు లేవు మాకు. కానీ ఉట్టే 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు లేదు. ఉట్టి కాలయాపన చేసి మాట్లాడితే కాదది. మా ఆవేదనతో చెప్తున్నాం. కింద స్థాయి నుంచి అన్నా ఎందుకు మీరు మాట్లాడతలేరు, ఎందుకు మీరు ఏమంటలేరు, మీ గలం ఎందుకు చెప్తలేరు, మేము సిద్ధంగా ఉన్నాం ఏంటి అని వాళ్ళందరూ మాట్లాడుతున్నందుకు మేము చస్తుంటే కూడా మీరు మాట్లాడరా, మాకు వైద్యం అంతా కూడా మీరు మాట్లాడరా, ఇంకెప్పుడు మాట్లాడుతున్నందుకు సరే సమయం ఇచ్చినాం. మీరు వెంటనే చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు. బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా మేము కొట్లాడిన ఇక్కడున్న మేము అందరం కూడా, ముగ్గురం కూడా మా ప్రయోజనాలు, రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళ ప్రయోజనాలు మాకు ముఖ్యం. గ్యారెంటీగా మేమందరం మా సంఘాలు నాయకులతో కూడా మేము మాట్లాడతాం. మళ్ళీ ఒకసారి మా ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడి మా నుంచి ఏం సహాయం కావాలో ఏం చేయాలి చేస్తాం. అడిగితే సహాయం అడిగితే చేస్తాం, లేదు మేము చేసుకుంటామంటే మేము కూడా ఏం చేసుకుంటాం మేము చేస్తాం. మా ప్రయోజనాలు, మా ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ కనుక గ్యారెంటీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా హెల్త్ కార్డు తొందరగా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోతే మాత్రం దాన్ని ప్రభుత్వందే బాధ్యత. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అడ్మిషన్ పోతే అడ్మిషన్ తీసుకోకుండా వాపస్ పంపి ఏమైనా కారణమైతే మాత్రం అవన్నిటి కూడా హెల్త్ కార్డు ఇష్యూ అయ్యి స్టార్ట్ అయ్యేంత వరకు ఏ ఉద్యోగి వైద్యం అందక చనిపోతారో, రిటైర్డ్ ఉద్యోగి వైద్యం చనిపోతారో, ఏ హాస్పిటల్ పట్టించుకోలేకపోతుందో, డబ్బులు సరిగా అందక వైద్యం చేయకుండా ఇంటి దగ్గరే ఉండి నేను ఏ హాస్పిటల్కి పోయి అడ్మిట్ చేయాలని చెప్పి ఇంటి దగ్గర ఉండి చనిపోయినా కూడా, ఏ జబ్బుతో ఇంటి దగ్గర ఉండి చనిపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవును, మా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారు సమావేశం అయితే ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, జూన్ 1 నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చేస్తా పో అయిపోయింది అన్నాడు. జూన్ 1 నాడు పిఆర్సీ నివేదిక తెప్పించుకుంటా, చలో అయిపోయింది పో అని చెప్పిండు. జూన్ 1 నుంచి మీ బకాయిలు మొత్తం చెల్లించేస్తాం పో, లిమిటేషన్ లేదన్నాడు. మరి జూన్ 1 అంటే జూన్ 1 2027 జూనా 28 జూనా 2026 జూన్ అయితే అయిపోయాయి. మా ఉద్యోగ సంఘ నాయకుల ముందనే అన్నారు కదా, వాళ్ళే ఒత్తిడి తీసుకొచ్చి మాట్లాడిచ్చారు కదా, మరి వాళ్ళు మాట్లాడిచ్చిండ్రు అయిపోయింది. మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి
ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అధికారులు ఏం చేస్తున్నట్లా, ఏం చేస్తున్నట్లా, చూస్తున్నట్లా, ఎవరు చచ్చిపోతాడు సావని, రిటైర్డ్ అయినోడు 5 మంది సావని ఏంటంటే చూస్తున్నట్లా, ఏం చేస్తున్నట్లా. అందుకే మా వాళ్ళు మా సంఘ నాయకులు చెప్పిపించినా మరి ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ కాలేదు కనుక మరి మేము కూడా మరి ఏం చేద్దామనేటువంటి ఆలోచన. మాకు కూడా బాధ్యత. ఆనాడు ఉద్యోగులని, కాంట్రాక్ట్ ఉద్యోగులని, ప్రజా సంఘాలని, ఒక ఉద్యోగులని కాదు ప్రజా సంఘాలని, కుల సంఘాలని మొత్తం కూడా మేము దింపినాం. సకల జనుల సమ్మెలు దింపినాం. ఇప్పుడు ఆర్టీసీని దింపినాం, సింగరేణిని కూడా దింపినాం. వాళ్ళకి ఏమైనా అయితే మాది బాధ్యత, మేము పోతాం, అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతాం. బరాబర్ తప్పు చేస్తే నిలదీస్తాం, అడుగుతాం గ్యారంటీగా. ముఖ్యమంత్రి అన్నాడు కదా లాస్ట్కు ఫైనల్ అన్నాడు, ఇట్లా 6 నెలలకే ఇస్తారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలకే మొత్తం చేస్తున్నాడు. చివరిగా మా ఉద్యోగ సంఘ నాయకులందరూ ఏమైంది సార్ 6 నెలలు అయిపోయా, 7 నెలలు అయిపోయా, 3 ఏళ్ళ దగ్గర వస్తుందంటే చివరిగా ఆయన మొన్ననే అన్నాడు. మరి అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్న మాటలను చీఫ్ సెక్రటరీ కానీ సెక్రటరీలు కానీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఉందా లేదా? ముఖ్యమంత్రిని గౌరవిస్తలేరా? ముఖ్యమంత్రిని లెక్క చేస్తలేరా? లేకపోతే ముఖ్యమంత్రి ఉట్టి అన్నాడా? మాకు అర్థం కానటువంటి అంశం అది. కనుక ఇవాళ చాలామంది చనిపోయి, వరంగల్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోయాడు మొన్న వారం రోజుల కింద ఇంకో ఆయన చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు నిజంగా ఈ కార్డు ఉంటే మేము బతుకుతుంటిమా అని. హైదరాబాద్ తీసుకుపోవాలంటే ఎక్కడ తీసుకుపోవాలి? హైదరాబాద్ ఏడు తీసుకుపోవాలి, ఏ హాస్పిటల్ తీసుకుపోవాలి? మా దగ్గర డబ్బులు లేవు, రిటైర్మెంట్ అనే డబ్బులు కూడా రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, మరి డిమాండ్ కూడా చేస్తున్నాం. లేనట్లయితే మేము అందరం కూర్చొని మాట్లాడతాం. ఉద్యోగ సంఘ నాయకులు పిలుస్తాం. మేము కూడా ఆనాడు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళని కూర్చొని ఈ చావులకు ఎవరు బాధ్యులు అవుతారు, రిటైర్డ్ ఉద్యోగులకు చావులకు ఎవరు బాధ్యులు అవుతారు, అసలు ఏం చేస్తాం అనే దాని మీద మేము కూడా ఆలోచన చేస్తాం. కలిసి వచ్చిన వాళ్ళతోనే కలుపుకుంటాము. లేదు మాదే మేము చేసుకుంటామన్నా, మీది మీరు చేసుకోండి అనుకుంటే మేము చేస్తాం. మేము కలిసి వస్తారా అని కాదు, మేము ఇప్పుడున్నటువంటి కొట్లాడే వాళ్ళకు సపోర్ట్గా మేము కూడా చేస్తామని చెప్తాం. మా సపోర్ట్ అవసరం లేదన్నా మేము చేసుకొస్తాం అంటే మరి ముఖ్యమంత్రి చెప్పే కదా, అయిపోయి కదా, ఇంకెప్పుడు చేసుకొస్తారు? మళ్ళీ అడుగుతాం వాళ్ళని టైము. ఎంతమంది వచ్చినాక తీసుకొస్తారు? మరి సావులకు గవర్నమెంట్ బాధ్యత ఏంది? చనిపోయిన కుటుంబాలకు మరి ఏం బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటుంది? కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పిస్తుందా, లేకపోతే పైసలు మొత్తం ఇస్తారా ఏంటి? ఒక ఆయన చనిపోతే, ఖమ్మంలో చనిపోతే డబ్బులు వేసిండ్రు అంటే చచ్చిపోయిన తర్వాత లొల్లి అయితేనే డబ్బులు వేస్తారా? చచ్చినాక డబ్బులు వేస్తారా? బతికినాక డబ్బులు వేయరా? ఒకవేళ మేమే చేస్తామంటే వాళ్ళని అడుగుతాం, మేము చేసుకొస్తాం. ఎప్పటిలో చేసుకొస్తే అడుగుతాం. చాలా మాకు అదే కావాలా? ముఖ్యమంత్రి చెప్పినాక కాలేదు కదా, మళ్ళీ ఇంకెప్పుడు చెప్పిస్తారు, ఎప్పటి లోపల అవుతుందని. సంతోషమే, వాళ్ళు చేసుకొస్తే సంతోషమే. మాకు వాళ్ళు కాదు, అక్కడ మాకు రగులుతున్నది కడుపులో మంటేదంటే, మేము ఆనాడు 69 ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగులు, తర్వాత మళ్ళీ మా ఉద్యమంలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చస్తుంటే మాకు బాధ ఉంది, ఆవేదన ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అని కాదు క్వశ్చన్. అక్కడ మీరు చేసినరా మేము చేసినా కాదు, మేము చేసే కాడ చేసినాం, అయిపోయింది. ఇవాళ మేము కరెక్ట్ చేయలేమనే భావన ఉన్నందుకే అక్కడ గెలిపించుకున్నారు కదా. అక్కడ మరి ఏం చేస్తున్నారు? చేయాలన్నదే మాకు. ఎవరు వచ్చినా ఆ ప్రభుత్వంలో మేము కొట్లాడిన కాడ మేము కొట్లాడినాం, ముగ్గురం చేయించినాం, ఇప్పుడు కొట్లాడతాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తే గ్యారంటీగా కొట్లాడి మేము కాపాడుకుంటాం. తెలంగాణ ఎట్లా వచ్చిందంటే 10 చెప్తారు, 10 ఆనాటి జేఏసీ నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చిన నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రధాన భూమిక పోషించినాం. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇలా మస్తు మాట్లాడతారు, అందరికన్నా ముందు వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. కావాడి మోషణానికి బరువు తెలుస్తుంది కదా. మా ఆవేదన వాళ్ళకి ఏముంటుంది? ఎట్టి పరిస్థితుల్లో మేము చేయము, ఖచ్చితంగా ఊరుకోము. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బాధ్యత తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. ఒక్కరు చనిపోతే కూడా వారిదే బాధ్యత అవుతుంది, ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి, అన్ని హాస్పిటల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.